లేదా మరోసారి మీ అందరికీ వందనాలండి. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఏర్పాట్లన్నీ చేసిన గవర్పేట సంఘ ప్రియులందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు, నా శుభాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు గవర్పేట సంఘం వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నా. మొదటి రోజేమో తల్లి సంఘం వారు ఏర్పాటు చేశారు ఏర్పాట్లన్నీ. రెండవ రోజేమో వ్యామోద సంఘం వారు ఏర్పాటు చేశారు. మూడవ రోజునేమో మూడవ రోజు ఆచండ సంఘం వారు ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నిటిని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మంచిది. ఇందాక చెప్పుకున్నట్లుగా, తమ్ముడు చెప్పినట్లుగా ముందుగానే కార్యక్రమాలన్నీ మనం జరిగించి ఆ తర్వాత మనం సువార్త దండయాత్రకు వెళదాం. ఎందుకంటే తర్వాత మీరంతా తిరిగి వచ్చిన తర్వాత మనలో కూర్చోవాలంటే కొంచెం అలసట చెందుతున్నారు కనుక ముందుగానే కార్యక్రమాలన్నీ ముగించేసి సువార్త దండయాత్రకు మనం వెళదాం. ఈ లోపు వచ్చే సోదరులు కూడా అందరూ వస్తారు కదా. మంచిది. సౌండ్ బాగానే ఉంది కదండి వెనక్కి? ఓకే. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యాన్ని విందాం. కొత్త సంవత్సరం కదండి ఇది. ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. లేరా బాప్తిస్మం తీసుకునే ప్రియులు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారా బాప్తిస్మం తీసుకునేవారు? బాప్తిస్మం తీసుకునే ప్రియులు మాధు నరసింహమూర్తి గారు, చెండూరి ముసలయ్య గారు, చెండూరి యేసు గారు, చెండూరి మార్కురాజు గారు, తమ్మ వరలక్ష్మి గారు ఉన్నారంతా? ఉన్నారండి? బాప్తిస్మం తీసుకునే ప్రియులు అందుబాటులో ఉన్నారు? అందరూ ఉన్నారా? ఓకే, మంచిది. మీరు కూడా దేవుని వాక్యాన్ని వినండి. బాప్తిస్మం తీసుకునే ప్రజలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనించమని మనం చేస్తున్నాను. దయవించి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎంత అద్భుతమైన మాట చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, ఎవరి యందుంటే క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి. ఏ సృష్టి? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. అమ్మా సరిగా వినాలి. సమస్తమును క్రొత్తవాయెను. సమస్తము కూడా క్రొత్తవిగా చేస్తాడంట మన బ్రతుకుల్లో. టోటల్గా మొత్తం క్రొత్తవైపోతాయంట. క్రీస్తునందుంటే జీవితము టోటల్గా లోతుగా మారిపోతుంది. కొత్త జీవితం అనుగ్రహించబడుతుంది. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి, పాతవి గతించెను. ఇంకా క్రొత్త వాయును, మొత్తం అంతా క్రొత్తదనం అయిపోతుందన్నమాట అండి. క్రొత్త జీవితం, కొత్త పద్ధతులు, కొత్తగా మాటలు మారిపోవడం, గుణాలు మారిపోవడం, స్వభావం మారిపోవడం, హృదయం మారిపోవడం, ఇవన్నీ మారిపోతాయన్నమాట అండి. క్రీస్తునందుంటే అలా అన్నీ మార్పు వచ్చేస్తాయి, మారిపోతాయి. ఆ పాత విషయాలు మన బ్రతుకుల్లో ఉండవిక. అంత లోతైన మార్పు దేవుడు మన జీవితాల్లో
తీసుకొచ్చేస్తాడు. దేవుని వాక్యానికంత శక్తి ఉంది. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఎవరి మాట చెప్పిన వాడెవరు? సింహాసనాసీనుడైన వాడు. వినాలి, సింహాసనాసీనుడైన వాడు ఏం చేస్తాడు? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు కదా. సింహాసనాసీనుడైన వాడు సమస్తాన్ని నూతనంగా చేస్తాడు ఆయన. మొట్టమొదట నీ హృదయంలో యేసు ప్రభు రాజుగా ఉండాలి. నీవు ఆయన శిరస్సత్వానికి రాగలిగితేనే సమస్తము నూతనంగా చేయగలుగుతాడు. మొట్టమొదట ప్రభువుని నీ రాజుగా ప్రతిష్ఠించగలిగే అనుభవం నీకు ఉండాలి. లేకపోతే నీకు నీవే ఏలుబడి చేసుకుంటావు. శరీరమే నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటుంది. నీ నడక శరీర రీతిగా ఉంటుంది, శరీర రీతిగానే నీ ప్రవర్తన ఉంటుంది, నీ నడక ఉంటుంది, నీ మాటలు ఉంటాయి, అంత శరీర రీతిగానే ఉంటుంది. కారణం ఏంటంటే ప్రభువు నీకు రాజు కాదు, నిన్ను నీవే ఏలుబడి చేసుకుంటున్నావు. ప్రభువు నీకు రాజు కాదు, ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోవట్లేదు నువ్వు. అది నీకు నీవే పాలించుకుంటున్నావు, నీకు నీవే రాజువి, నీకు నీవే తీర్పు తెచ్చుకుంటున్నావు, నీకు నీవే రాజువి. అప్పుడు నీ జీవితం క్రొత్తదనంగా రాదు. దేవుని వాక్యం చెబుతుంది, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 16వ వచనంలో అంటాడు, 3:16లో మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అది మీ హృదయములందు క్రీస్తుని ఎలా ప్రతిష్ఠించాలి? ప్రభువుగా, అంటే ఆయనకి సింహాసనం వేసి ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టాలి ప్రభువుని. అప్పుడు నీవు శిరసావహించి ఆయన పాదాల దగ్గరకు వచ్చి, తండ్రి నువ్వు చెప్పిన ప్రతి మాట నేను వింటాను, అది నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటాను, నీవు నాకు రాజువి, నీవు నాకు ప్రభువువి, నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటాను, నీవే నాకు రాజువి అని నీవు నీ హృదయములో ఆయనకి సింహాసనం వేసి నువ్వు ఆయన కూర్చోబెట్టాలి. ఆ సింహాసనం మీద నువ్వు ప్రభువుని రాజుగా ప్రతిష్ఠించాలి. అప్పుడు నీ జీవితంలో ప్రతి విషయానికి లోబడతావు, ప్రతి చిన్న సంగతికి కూడా లోబడతావు. అది చిన్న సంగతికి కూడా, ప్రతి చిన్న సంగతికి కూడా లోబడి ఆయన శిరస్సత్వం కింద వస్తావు. ఆయన నిన్ను పరిపాలిస్తాడు, నీ జీవితాన్ని నూతనంగా మారుస్తాడు. లేకపోతే మార్చలేడు ఆయన. నీకు నీవే రాజు, అంతే. తద్వారా నీ జీవితానికి ఏమి క్షేమం ఉండదు, ఏమాత్రం మేలు జరగదు. ఎందుకంటే నువ్వు నడిపించుకోలేవు నీ జీవితాన్ని.
నా జీవితాన్ని నేను నడిపించుకోలేను, నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోలేవు. ఆయన శిరసత్వం కిందకి రావాలి. అప్పుడే జీవితం టోటల్గా మారుస్తాడు, లేకపోతే మారదు. అర్థమవుతుందా? బైబిల్ ఏం చెప్పింది? సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. నీ హృదయంలో ఆయన సింహాసనాసీనుడై ఉండాలి. అప్పుడే నీ జీవితాన్ని నూతనంగా మార్చగలుగుతాడు. లేకపోతే కష్టం, నువ్వు మారలేవు, నీ వల్ల కూడా అవ్వదు. మన జీవితాన్ని మనం మార్చుకోవడం మన వల్ల కాదు. చేత నువ్వు ఆయన్ని సింహాసనం మీద, హృదయం అనే సింహాసనం మీద రాజుగా ప్రతిష్ఠించాలి. ఆయన నీకు రాజు అయి ఉండాలి. అప్పుడే నీ జీవితము మారడానికి అవకాశం కలుగుతుంది. తర్వాత నీలో వాక్యము లోతుగా క్రియ చేయబడిన కారణాలు ఏమిటంటే, చాలా పాపాలు ఉండటం కారణంగా, చాలా పాపాలు ఉండటం కారణాన్ని బట్టి వాక్యం లోతుకి వెళ్ళట్లా. వాక్యం చెబుతుంది, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. సరే, దేవుని వాక్యం ఎలాంటిది? ఒకటి, సజీవమైనది. చెప్పండి, ఎలాంటిది? ఎక్కడైతే మన అంతరంగాల్లో మృతస్థితి ఉందో, మృతస్థితి ఎందుకు వస్తుంది? పాపమును బట్టి మృతస్థితి వస్తుంది. మన హృదయంలో ఏ ఏరియాలలో, ఏ స్థలాలలో, ఏ ప్రాంతాలలో పాపం ఏలుబడి చేస్తుందో అక్కడ ఏ స్థితి ఉంటుందంటే మృతస్థితి. నీకు ఎక్కడైతే మృతస్థితి ఉందో అక్కడి నుంచి వచ్చే అవుట్పుట్ వేరు. అక్కడి నుంచి వచ్చే అవుట్పుట్ వేరు. ఎక్కడైతే సచ్చిన శవం ఉందో అక్కడి నుంచి ఏమొస్తుంది? అవుట్పుట్ వేరు. ఏ ప్లేసు మృత స్థితిలో ఉందో, ఏ ప్లేసు ఎండని స్థితిలో ఉందో, ఏ ప్లేసు మృతమై ఉందో అక్కడి నుంచి వచ్చే అవుట్పుట్ వేరు. వేరే అవుట్పుట్ వస్తుంది. జీవంతో కూడుకున్న అవుట్పుట్ రాదు. మీకు అర్థమవుతుందా? ఆ అవుట్పుట్ రాదు బయటికి. గత కాలంలో మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయాం కనుకనే ఏ వాసన వచ్చింది? అదే దుర్వాసన ఇంక ఇప్పుడు కూడా వస్తుందంటే ఇంకా అంతరంగంలో ఎక్కడో ఎండిన స్థితి, జీవము లేని స్థితి, మృత స్థితి, ఆ స్థితి ఉందని మనకు అర్థమైపోతుంది. ఆ స్థితి ఉండకూడదు. అక్కడ కూడా జీవం వెళ్ళాలి. మొత్తం అన్ని భాగాలకి జీవం వెళ్ళాలి. వెళ్ళకపోతే మృతస్థితి అయిపోద్దు జీవితం. మార్పు అనేది రాదు. కనుక దేవుని వాక్యము మొట్టమొదట సజీవమైనది అని ఎరగాలి. మీకు అందుకనే శరీరంలో కూడా ఏ అవయవాలకి బ్లడ్ వెళ్ళదో అవయవాలు పాడైపోతాయి, కుళ్ళిపోతాయి, వాసన వస్తాయి. చూడండి, మీకు అవయవాలకు బ్లడ్ వెళ్ళలేదనుకోండి, కుళ్ళిపోయి వాసన వస్తుంది, దాని నుండి దుర్వాసన వస్తుంది. అందుకే షుగర్ పేషెంట్లకి కింద కాళ్ళకు బ్లడ్ వెళ్ళదు, స్లో అయిపోద్ది. స్లో అయిపోయిన తర్వాత బ్లడ్ వెళ్ళదు. వాళ్ళకి ఆ కాళ్ళల్లో ఒక రకమైన ఉక్కుల కింద వచ్చి, కురుపుల కింద వచ్చి గమ్మును తగ్గకపోపం. అది కొంతమందికి ఇన్ఫెక్షన్ అయిపోయి కాళ్ళు చెడు తీసేస్తూ ఉంటారు, ఆ కాళ్ళు తీసేస్తూ ఉంటారు. అలా తీయకపోతే ప్రాణానికే ప్రమాదం. అది ప్రాణానికే ప్రమాదం. ఆ స్థితి ఎందుకు వచ్చింది దానికి? జీవం వెళ్ళక.
అక్కడ జీవం వెళ్ళక మృత స్థితి ఏర్పడింది. అక్కడ మంచిత మన బ్రతుకుల్లో హృదయంలో అన్ని భాగాలకి, అన్ని ప్లేసులకి ఈ జీవం అనేది ప్రవహించాలి. ఈ జీవం వెళ్ళి నిన్ను క్రొత్త సృష్టిగా నిన్ను మార్చాలి. దేవుని వాక్యం ఒకటి సజీవమైనది, రెండు బలము. నువ్వు లోబడవు, కానీ నిన్ను లోబర్చుకోగలదు దేవుని వాక్యం. నువ్వు లోబడవు, నేను లోబడం చాలా కష్టం. సైతాన్ చేతిలో ఉన్నాం కనుక లోబడటం చాలా కష్టం. అంత గమ్మున లోబడ్డ మనిషి సైతాన్ చేతిలో ఉన్నాడు. అంచేత గమ్మున లోబడ్డ మనిషి. అయితే వాక్యము నిన్ను లోబడేట్లుగా చేస్తుంది. ఎలా చేయాలో ఆయనకి తెలుసు, ఎలా వంచాలో ఎలా చెయ్యాలో ఆయనకి తెలుసు. కమ్మరవానికి టెంపర్ ఇనమొక్కను ఎలా వంచాలో అతనికి తెలుసు. ఏం చేస్తాడు అతను? కొలుములో వేస్తాడు. కొలుములో వేసి మొత్తం దాన్ని ఎర్రగా కాల్చి అప్పుడు తనకి ఎలాగ అనుకూలమో అలా మలుస్తాడు. అవును కదా, క్రొత్త సృష్టి చేయాలంటే ఇవన్నీ అవసరం కదా. దేవుడు మనల్ని ఎప్పుడైతే ప్రేమిస్తున్నాడో దేవుడు వదలడం మనల్ని. ఆయన అనుకున్న షేప్లోకి వచ్చేంత వరకు మనం వదలడం. అప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని ఇనప కొనుములో పడేస్తాడు, ఇబ్బంది కొనుములో పడేస్తాడు మనల్ని. ఇది ఎప్పుడైతే కమ్మరివాడు తనకున్న ఒక ఐరన్ చువ్వ తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకోండి, అది వంగట్లేదనుకోండి, ఇంకా వెంటనే కొనుములు వేసేయాలి. అదే అతను అనుకున్నట్టుగా వంగిపోతుంది అనుకోండి, ఆ కొనుములు వేయడిక. తను అనుకున్నట్టుగా వంగిపోతే కొనుములు వేయవలసిన పని లేదు. తను అనుకున్నట్టుగా ఎప్పుడైతే వంగలేదో బలవంతుడైన దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు ఆయన బలవంతుడు కదా, ఆ బలవంతుడైన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కొలుములేస్తాడని వాక్యంలో చెప్తున్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 8 మాట చదువుతారా? 8 కానీ చదవండి. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను. చూసారా, ఏమన్నాడు ఆయన? పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. సరే, చెవులు తెరవబడనే లేదు. అది దేవుని సంగతులు వినడానికి చెవులు తెరవబడనే లేదు. అందుకే మళ్ళీ అవిధేయతలో చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, చూసారా, నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నీవు తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను. అది నువ్వు తల్లి గర్భంలో పుడతంతోనే నీవెవరివి? అపనమ్మకస్తుడివి. ఎవరు? అపనమ్మకస్తుడు. మనిషి అపనమ్మకస్తుడు. తర్వాత అపనమ్మకస్తుడు అని, తర్వాత తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటేవని నాకు బాగా తెలియని అంటున్నాడు. తిరుగుబాటు. మనిషి ఎప్పుడు దేవుని మీద ఏం చేస్తున్నాడంటే తిరుగుబాటే. దేవుడి మాటలు వినడు. దేవుడి మాటలు వినకపోవడమే తిరుగుబాటు. మనిషి ఎప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత
నువ్వు ఇలా ఉండగా, ఇలాంటి స్థితిలో నీవు ఉండగా, నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి అదిగో నా కోపము మానుకొనుచున్నాను. చూసారా, నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు. అసలు ఇలా తిరుగుబాటు చేస్తున్న మనల్ని ఎప్పుడో నిర్మూలన చేసేయాలి ఆయన, కానీ కోపాన్ని మానుకుంటున్నాడు ఆయన. నా నామమును బట్టి నేను కోపమును మానుకొనుచున్నాను. అది కోపాన్ని మానుకుంటున్నాడు ఆయన. కోపాన్ని మానుకుంటున్నాను అని చెప్పి అప్పుడు అలా ఎందుకు కోపాన్ని మానుకుంటున్నాడంటే, నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బెగబెట్టుకొనుచున్నాను. అది నా కీర్తి నిమిత్తము అంటే మన ద్వారా దేవుడికి ఏమి రావాలి? కీర్తి రావాలి. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బెగబెట్టుకొనుచున్నాను. ఓర్చుకుంటున్నాడు అన్నమాట అండి. బెగబెట్టుకుని ఓర్చుకుంటున్నాడు దేవుడు. ఎంత కోపం తెప్పిస్తున్నాం అంటే దేవునికి, అలా బెగబెట్టుకుని అలాగుంటున్నాడు. అంతే, అలా బెగబెట్టుకుంటున్నాడు. అది మీకు అర్థమైందా? కోపం వచ్చేస్తుంది, ఏం చేస్తున్నాడు? అలా బిగబెట్టుకుని. ఎందుకంటే మారుతాడు వీడు, ఇతను మారుతుంది, ఇతను మారుతాడు, ఈమె మారుతుందని అలా బిగబెట్టుకుని కూర్చుంటున్నాడు ఆయన. ఏమండి, ఇంకేమన్నాడంటే, అదిగో అలా బిగబెట్టుకుని ఏం చేశాడు చెప్పనా? నేను నిన్ను పుటము వేసి తిని. సరే, వెండిని వేసినట్లు కాదు, సరే పుటము వేసి తిని అంటే వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఏ కొలిమండి? అందరు చెప్పాలి. ఏ కొలిం అది? అవును, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని. అలా ఎందుకు చేశాడు? నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. అది నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడను కాను అంటాడు. అంటే ఈ మాటలకు అర్థాలు ఏమిటంటే, నూతన సృష్టి చెయ్యాలంటే ఇవన్నీ అవసరం. అది ఇబ్బంది కొలుములేస్తాడు, ఇలాగ రకరకాలుగా మనల్ని చెక్కుతూ ఉంటాడు, తీర్చిదిద్దుతూ ఉంటాడు, మన జీవితాన్ని బాగు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ద్వారా ఆయనకి ఏమి రావాలంటే కీర్తి రావాలి. ఇది అర్థమైందా? కానీ ఇది ఏ సంవత్సరం? ఇది నూతన సంవత్సరంలో మనం ఎలా మారాలి చెప్పాలి. ఎలా మారుతావు నూతనంగా? నువ్వు నూతనంగా ఎలా మారుతావు? మొట్టమొదట నువ్వు ప్రభువుని ఏం చేయాలి? రాజుగా ప్రతిష్ఠించాలి. నువ్వు ఆయన సింహాసనాసీనుడు. అసలు ముందు సింహాసనం ఉందా ఆయనకి? ముందు సింహాసనం ఉండాలి. ఆ సింహాసనం మీద ఆయన నువ్వు ప్రతిష్ఠించాలి. అప్పుడు నువ్వు పూర్తిగా ఆయనకి లోబడాలి. అది అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఏం చేస్తాడు? సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. అది ఎలా చేస్తాడు? సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. అది కొత్త సంవత్సరంలో నీ జీవితం క్రొత్తగా మారాలి. ఎంతకాలం బ్రతి లోకం ఇంతే, నువ్వు మారడమే ప్రాముఖ్యం. అది నువ్వు మారటం ప్రాముఖ్యం. అది నీ జీవితంలో లోతైన మార్పు రావాలి, నూతన సృష్టిగా మారాలి. అర్థమవుతుందా? అంచేత వాక్యము ఒకటి, ఎక్కడైతే మృతస్థితి ఉందో అక్కడ జీవములోకి నడిపిస్తుంది.
కనుక వాక్యము జీవము కలిగింది. 2, ఎక్కడైతే లోబడిన తనం ఉందో బలవంతుడు ఆయన, నిన్ను మార్చుకుంటాడు ఆయన. అయితే మార్చుకుంటాడు, నువ్వు ఇబ్బందులు పడకూడదు. అది ఇబ్బంది పడకుండా ఉండాలంటే వెంటనే లోబడిపోవాలి. లోబడను అంటే ఇబ్బంది కొలువులు వేసేస్తాడు. అది ఏ కొలువులో ఖచ్చితంగా వేసేస్తాడు. మరి నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, వదులుతాడు? మరి వదలడు, నిన్ను ఇబ్బంది కొలువులో పడేస్తాడు. అంతే. అది బైబిల్ ఏం చెప్పిందంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి, ముందేముంటాయి? గద్దింపులు. ప్రేమించిన వారిని అందరినీ గద్దిస్తాడు. ఆ తర్వాత అది గద్దింపులకు లోపడకపోతే శిక్షలు వచ్చేస్తాయి. అది వదలడు అన్నమాట, గద్దించి శిక్షిస్తాడు. అది ఎందుకని? నిన్ను ఏ సృష్టిగా చేయాలి? నూతన సృష్టిగా నిన్ను చేయాలి. అది దేవుని ఉద్దేశం. అది మన జీవితాల పట్ల దేవుని ఉద్దేశం. అది మనం అందరము నూతన సృష్టిగా మారాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అదే అంటాడు, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు ఏ సృష్టి? నూతన సృష్టి. ఇగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. అర్థమైందా? అలా క్రొత్తగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది దానికి మనందరం ఏం చేయాలి? స్పందించాలి. మనందరం స్పందించాలి. వాక్యానికి మనం ఏం చేయాలి? స్పందించాలి. అందరం కూడా వాక్యానికి స్పందించాలి. అంచేత ఎప్పుడైతే వాక్యము సజీవమైంది, 2 బలము కలది, తర్వాత అది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే ఎలా ఉంటుంది? అది వాడిగా ఉంటుంది. అది కేళ్లను అదిగో లోపలికి దూరిపోద్దంట, లోపలికి వాక్యము. అయితే వాక్యము లోపలికి వెళ్ళకుండా చాలామంది హృదయాల్లో రాళ్ళు తగిలేస్తున్నాయి. ఇది ఏం తగిలేస్తున్నాయి? అందుకే వాక్యం ఎక్కడికి వెళ్ళదు? లోతుల్లోకి వెళ్ళదు. రాళ్ళు తగిలేసి వాళ్ళు ఫలించరు. ఇక రాళ్ళు తగిలేస్తున్నాయి. అది ఎన్ని రకాల నేలలు? 4 రకాల నేలలు. ఓ రకం నేల ఏంటి? విత్తువాడు విత్తుతాడు, పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి, వాడు త్రోపక్కి వెళ్ళిపోతాడు. అదొక రకం నేల. 2వ రకం నేల మట్టి ఉంది కానీ చాలా లోతు లేదు, లోపలికి వెళ్తే ఏమున్నాయి? రాళ్ళు. వాడు కొంతకాలమే నిలబడతాడు, కాస్త ఇబ్బంది కష్టం వచ్చి నిలబడ్డవాడు నిలబడ్డాడు. కొంత ఇబ్బంది వచ్చినా కొంత కష్టం వచ్చినా వాడు నిలబడ్డవాడు కొంతకాలమే నిలబడతాడు. ఇబ్బంది రానని చెప్పి నిలబడతాడు వాడు. ఇక ఏదైనా ఇబ్బంది వస్తే తొట్టుపాటు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వేరు లోపలికి వెళ్ళలేదు. వేరు లోపలికి వెళ్ళాలంటే ఏం తగిలేస్తున్నాయి? రాళ్ళు తగిలేస్తున్నాయి. వాడు ఫలించడు. ఇక 3వ వాడు ఎవడంటే ముండ్ల పొదలు, గచ్చ పొదలు. వీడు కొద్ది కాలమే ఉంటాడు. ముండ్ల పొదలు పెరిగిపోతాయి, విత్తనాలు పెరగవు. పెరిగిపోతాయి, వాడు ఉపయోగపడ్డావు. దేవుల్లో నడుస్తాడు కానీ వాడు బోళ్ళని ఐహిక విచారాలు ఉంటాయి, వాడు ఫలించడు. ఇక 4వ రకం నేల ఏంటంటే చాలా ఓపిగ్గా సహనం కలిగి, మంచి మనసు కలిగి, మంచి నేలగా ఉండి ఓపిగ్గా సహనంగా చాలా ఓర్పుతో ఫలిస్తాడు. ఆడు మంచి నేల. మళ్ళీ మంచి నేలలోనేమో 30 వరకు ఫలించేవాడు ఒకడు, 60 వరకు ఫలించేవాడు ఒకడు, 100 అంతలు ఫలించేవాడు ఒకడు. అంటే ఎన్ని ఏరుతా ఉంటే, కేటగిరీ ఏరుతా ఉంటే అలా ఏరగా రీచ్ అయ్యేది బహు తక్కువ అన్నమాట.
అది మళ్ళీ ఈ 4వ రకం నేలలో మళ్ళీ ఫలించేవాడు మళ్ళీ 31, 61, 100. మళ్ళీ ఆ 100కి వచ్చేవాడు కూడా తక్కువ. అది 100కి 1, 60 వస్తారు. అది అలాగన్నమాట. అది అంత కష్టం ఈ రక్షణ కాపాడుకోవడం. నిలబడరు. అయితే రాజుగా ఆయన్ని ప్రతిష్ఠించుకుంటే ప్రతి దానికి ముందు ఆయన్నే పెట్టుకుంటాడు. ముందు అసలు దేవుడు అతను ప్రేమించిన విధానం తెలియాలి అతనికి. అరే, నా కొరకు తండ్రిని వదిలేశాడు, ఆయన మహిమను వదిలేశాడు, సింహాసనం వదిలేశాడు, నా కొరకు విశ్వసింహాసనాన్ని వదిలేశాడు ఆయన. నా కొరకు ఇదంతా ఇంత పోగొట్టుకున్నాడే, అదంతా పోగొట్టుకున్నాడే. తర్వాత తండ్రిని విడిచిపెట్టేశాడే, ఆ తర్వాత తల్లిని విడిచిపెట్టేశాడే, చివరకు వచ్చిన తన ప్రాణాన్ని కూడా నా కొరకు ఇచ్చేశాడని ఈ లోతైన ప్రేమ అవగాహన వాడికి కలిగిన రోజునే వాళ్ళు లోతైన మార్పు వస్తుంది. లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తుంది మార్పు? వాడి ఇష్టాను ప్రకారం నడుస్తాడు వాడు. దేవుడికి మహిమ వచ్చే విధంగా వాడు జీవించడం. అది ఎందుకంటే ఆ ప్రేమ లోతుగా నాటుకోలేదు వాడు హృదయంలో. ఆయన ఏం చేశాడో, ఎలాంటి త్యాగం చేశాడో ఆ లోతైన ప్రేమ అతని హృదయంలో నాటుకోలేదు. అవి పైన ఎలా గెలిపోయినాయి అంతే మాటలు. ఇప్పుడు ఇది వ్యవసాయం, ఇది మాటలు విత్తుతున్నాం కదా, అవి అందరి హృదయాల్లో ఫలిస్తాయని చెప్పలేము. అవి అందరూ రీచ్ అవుతారని కూడా చెప్పలేము. అది అందుచేత ఫలించాలి, నూరంతలుగా ఫలించాలి. నూరంతలుగా ఫలించాలనే తీక్షణ, ఆ కోరిక అది మన జీవితాల్లో బలంగా ఉండాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైంది, బలమైంది, ఖడ్గం కంటే వాడిగా ఉండి లోతుల్లోకి వెళ్ళిపోద్ది. లోతుల్లోకి వెళ్ళకుండా అడ్డు తగలడం వల్ల ఫలించవు జీవితాలు. అది కొత్త సృష్టిగా మారలేం. అంచేత నూతన సృష్టిగా మారాలి మనం. అలా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అలా నూతన సృష్టిగా మారుస్తున్న క్రమములో మొట్టమొదట ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రసంగం ఎక్కడికైనా వెళ్ళిపోద్ది, టైం సరిపోదు మళ్ళీ మనకి. ఇంకొక మాట దయవుంచి, అలా నూతన సృష్టి చేసే క్రమంలో ఏం జరుగుద్దంటే 36వ అధ్యాయము 26వ వచనము, యెహెజ్కేలు 36:26. యెహెజ్కేలు 36:26. అదిగో నూతన హృదయం మీకు ఇచ్చేదను, సరే నూతన స్వభావం మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి సరే మాంసపు గుండెని ఇచ్చేది. ఈ మాట చూసారా, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. నూతన హృదయము, నూతన స్వభావము. ఏ స్వభావము? పంచదార స్వభావం ఏంటి? పంచదార స్వభావం అది తీపేది కదా, ఎప్పుడు తిన్నా తీగానే ఉంటుంది, మొత్తం తీపే. అప్పుడు మీరు పంచదారతో చిలక వేస్తారనుకోండి, పంచదార చిలక. ఏ చిలక అది? పంచదార చిలక. అప్పుడు పంచదార చిలక ఉంటుంది కదా, పంచదార చిలక మీరు మూతి కొరకండి, చెప్పండి, తోక కొరకండి. ఎందుకని? మొత్తం దాని తీపైన పదార్థం పంచదారతో చేయబడింది కనుక ఎక్కడ కొరికినా తీపే. అంటే టోటల్గా అదేంటి? మొత్తానికి తీపే. కానీ చెప్పి మీరు కూడా పంచదార చిలకలు అనుకుందాం. కానీ చెప్పు, మీరు కూడా పంచదార చిలకలు అనుకుందాం. మిమ్మల్ని ఇక్కడ కొరికితే కొంచెం తీగా ఉంటారు, ఇక్కడ
అంటే వాక్యం ఎక్కడ దాకా వచ్చిందంటే ఇక్కడ దాకా వచ్చింది. ఇంక ఇదంతా చాలా చేదు. అందుకనే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి యేసు రక్షకుడని అని బొమ్మల దేవుడికి అని తెలిసింది అంతే. ఇక్కడ తర్వాత బ్రతుకు మారలా, బ్రతుకులైతే మారలా. మాటలు మామూలే, లోకరీత్యా అన్యులు ప్రవర్తించినట్లే, అన్యులు నడుచుకున్నట్లే, అన్యుల నడవడికే మన దగ్గర ఉంటుంది. వాళ్ళకి మనకు డిఫరెంట్ ఏమీ ఉండదు. అది ఇక్కడే తీపి, ఇంకా మిగతాదంతా చేదే. అంటే ఆ పాత స్వభావం ఉండిపోయింది లోపల, పాత ఉండిపోయింది. మీకు అర్థమవుతుంది కదా నా ఎగ్జాంపుల్? అర్థమైందా? పాత ఉండిపోయింది. అందుకే జీవితం అంతా పాతగానే ఉంటుంది. ఆ మాటల తీరు, ఆ కుటుంబం కట్టుకునే విధానం, అదంతా తెలిసిపోతుంది మనకి. పాత విధానమే కనపడద్ది, కొత్త విధానం ఏం కనపడద్దు. అంటే మొత్తం స్వభావం మారిందా? మారలా. మొత్తం టోటల్గా స్వభావం మారిపోతే వాసన వేరు. మారలేదు కనుకనే జీవితాలు ఏమి మారు. మీ గురించి వింటుంటున్నప్పుడు, అప్పుడప్పుడు వింటున్నప్పుడు, అయ్యి బాబోయ్, మరి ఇలా ఈ అమ్మాయి ఎలా ఉండేది కదా, అబ్బాయి ఎలా ఉండేవాడు కదా అనిపిస్తుంది అనమాట. అయ్యి బాబు లోపల ఎంత తేడా ఉందా అనిపిస్తుంది. అయ్యి బాబోయ్ అనిపిస్తుంది. ఒకేసారి కంగారు వచ్చేది. అయ్యి బాబు ఇంత తేడా, చాలా భయం వేస్తుంది అనమాట అండి. ఆయన అంత సాత్వికంగా ఉన్నాడు, ఆయన అవి ఇంత తేడా ఉందో లోపల అనిపించేస్తుంది. అంటే మార్పు రాలా కదా, ఆ స్వభావం మారలేదు. ఇప్పుడు ఆ పంచదార చిలక ఎక్కడ కొరికినా తీగానే ఉంటుంది. అలా టోటల్గా మన స్వభావం ఏమైపోవాలంటే మారిపోవాలి. నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. నూతన స్వభావము, టోటల్గా నూతన స్వభావం వచ్చేయాలి. పంచదార యొక్క స్వభావం ఏంటంటే తీపి, దానికి చేదనేది ఉండదు, అది తీపి. ఆ పంచదారతో చిలకేస్తే ఎక్కడ కొరికినా తీగానే ఉండదు. అలాగ మారిపోవాలి మనం. కొంత తీపి, కొంత చేదు, అంటే ఎత్తు పల్లం, ఎత్తు పల్లం. సమభూమి కాదు, ఎత్తు పల్లాలు, కొంత తీపి కొంత చేదు. అలా ఉండకూడదని దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. ఈ వాక్యం లోపలికి వెళ్ళి మన అంతరంగ స్వభావాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. లోతుగా క్రియ జరగాలి, లోపల లోతుగా క్రియ జరగాలి. వాక్యం లోతుల్లోకి వెళ్ళాలి, వాక్యం లోతుల అడుగు భాగాల్లోకి వెళ్ళాలి. పాపాలు తగిలి, అడ్డు తగిలి మార్పు ఆగిపోకూడదు. నూతన సృష్టిగా మారాలి. వాక్యము దూరుచు కదా, తెగ్గొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పనికి మాలిన చెడు స్వభావం చూసారు, దాన్ని తెగ్గొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వాక్యము అది రెండంచులు గల ఖడ్గం, అది నరుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఏంటి నరకడం? నీ హృదయానికి జ్ఞానాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఇలా బ్రతిది నాకు నాశనం కదా, ఇలా ఉంటే నాకు నష్టం కదా, ఇలా ఉంటే నేను చెడిపోతాను కదా, ఇలా ఉంటే ఇది మృతస్థితి కదా, ఇలా ఉంటే నాకు దీవెన కాదు కదా అన్న గ్రహింపు నీకు కలగాలి. నీ గ్రహింపు కలగాలి. ఖడ్గము దూసుకుంటూ వెళ్ళిపోవాలి, నరుక్కుంటూ వెళ్ళిపోవాలి. వాక్యము నీ బ్రతుకులో రెండంచుల గల ఖడ్గం, అది నీకు జ్ఞానోదయాన్ని కలుగు చేసుకుంటూ వెళ్ళిపోద్ది అంతే వాక్యము. అర్థమవుతుందా?
అలా నీ బ్రతుక్కి ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు ఆయన. నీ మారని మొండి బ్రతుకు, మారని కఠిన బ్రతుకును మారుస్తాడు ఆయన. అది బలవంతుడాయన. ఎవరైనా అది బలవంతుడైన దేవుడాయన. చాలామంది తిక్కోళ్ళు ఉంటారు, భయంకరమైన తిక్కలో, చాలా తిక్కలో, పనికిమాల తిక్కలో వాళ్ళను. వాక్యం వెళ్ళి నరకాలంటే అలాంటి వాళ్ళని. లోపలికి వెళ్ళి నరుక్కుంటూ శుద్ధి చేస్తుంది వాక్యం. అలాగ నూతన సృష్టి చేయాలనుకుంటున్నాడు ఆయన. ఏ సృష్టి? అవును. ఏం కలగజేయాలి? నూతన స్వభావము, తర్వాత నూతన హృదయము. కొత్త హృదయాన్ని పెడతానంటున్నాడు లోపల. ఏ హృదయం? అవును, కొత్త హృదయము. అలా నూతన సృష్టిగా మారిపోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది కనుక ఎన్ని సంవత్సరాలు అలా ఉంటాం? సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. 2024 వెళ్ళింది, 25 వచ్చేసింది. మార్పు లేకపోతే ఇది వెళ్ళిపోద్ది అంతే. ఇలాగే అంచేతనే నూతన సృష్టిగా చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల ఉద్దేశం అదే. నూతన స్వభావము, నూతన హృదయము, రాతి గుండెని తీసేసి, ఏ గుండె? రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు ఆయన. ఏ గుండె? అవును. అంచేత ముందు రాజుగా ప్రతిష్ఠించండి. చెప్పండి, ఎలా ప్రతిష్ఠిస్తారు? అది రాజుగా ప్రతిష్ఠించి పూర్తిగా ఆయనకి లోబడండి. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా నూతన సృష్టిగా మార్చేస్తాడు. ఆ మృత స్థితి అంతా తీసేస్తాడు. ఆ సత్యన స్థితి అంతా తీసేసి ఫలభరితంగా మార్చేస్తాడు ఆయన. ఫలభరితం అయిపోద్ది హృదయం అంతే. సస్యశ్యామలంగా, ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా మారిపోద్ది హృదయం. ఫలించే హృదయంగా మార్చేస్తాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు ఫలించే జీవితాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే ఈ ఉదయకాలం హెచ్చరికతో కూడిన వర్తమానం దేవుడు మనకిచ్చాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. చిన్న మాట ప్రార్థన. తమ్ముడు నాగభూషణ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా చిన్న ప్రార్థన, అదైనంతరం తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన. పిల్లరా, మరి ఈ సమయంలో కార్యక్రమంలో తొందరగా ముందుకు వెళ్ళిపోదాం. దయవుంచి సండే స్కూల్ లిస్ట్ ఉందా?